అందరికీ నమస్కారం అండి. ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్. 25వ తారీఖు పాప విమోచని ఏకాదశి అవుతుందండి. ఎవరైతే శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని పూజిస్తారో వాళ్లకు పూర్వజన్మ పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందని పురాణాల ద్వారా తెలుస్తుంది. పురాణాల ప్రకారం అర్జునుడికి పాపమోచని ఏకాదశి ఉపవాస ప్రాముఖ్యతను శ్రీకృష్ణుడు స్వయంగా చెప్పాడు. తెలిసి తెలియకుండా చేసిన పాపాలను తొలగించుకోవడం కోసం పాపమోచని ఏకాదశి వ్రతము ఆచరిస్తారు. ఈ వ్రతము ఆచరించడం వల్ల మనిషికి ఉన్న అన్ని పాపాలు తొలగిపోయి సుఖ సంతోషాలు కలుగుతాయి. పాపమోచని ఏకాదశి వ్రతకథ. పూర్వము ఋషిశవనుడు అను అతడు ఉండేవాడు. అతనికి మేధావి అనే కుమారుడు ఉండేవాడు. మేధావి చాలా అందముగా బలముగా ఉంటాడు. తన మానసిక శారీరక స్వచ్ఛతను కాపాడుకోవడం కోసం నిరంతరము అతడు తపస్సు చేస్తూ ఉంటాడు. అయితే తన తపస్సుకు భంగం కలిగించాలని ఒకనాడు ఇంద్రుడు భావిస్తాడు. అతని దృష్టిని మరల్చడం కోసం అప్సరసలను భూలోకానికి పంపిస్తాడు ఇంద్రుడు. కానీ మేధావి చేస్తున్న తపస్సు మీద వారి ప్రభావము పడలేదు. అప్సరసల్లో ఒకరైన మంజుఘోష మేధావి అందానికి ఆకర్షితురాలు అవుతుంది. ఎలాగైనా సరే అతనిని సొంతం చేసుకోవాలని అతని ఆశ్రమానికి సమీపంలోనే నివసిస్తుంది. తన మధురమైన గానంతో పాటలు పాడుతూ ఉండేది. అది వినడంతో మేధావి ఆమె పట్ల ఆకర్షితుడు అవుతాడు. ధ్యానానికి భంగం వాటిల్లుతుంది. అది గమనించిన ఇంద్రుడు మన్మధుడిని తన పూలబాణముతో మేధావి మనస్సులో కోరికలు కలిగేలా చేస్తాడు. మన్మధుడి ప్రభావంతో మేధావి ఆమెతో ప్రేమలో పడతాడు. కొన్ని సంవత్సరాల పాటు మేధావి మంజుఘోష కలిసి ఉంటారు. కొన్ని రోజుల తర్వాత మంజుఘోష తాను వెళ్ళిపోవాలని చెబుతుంది. దీనితో మేధావి తను చేసిన తప్పును తెలుసుకుంటాడు. ఆమె చర్యలకు కోపోద్రిక్తుడై విశ్వంలోనే అత్యంత వికారమైన మహిళగా మారిపోతావని శపిస్తాడు. తాను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని మేధావి తన తండ్రి ఋషిశవనుడిని ఆశ్రయిస్తాడు. పాపం నుంచి విముక్తి పొందాలంటే పాపమోచని ఏకాదశి వ్రతము ఆచరించాలని మేధావికి సూచిస్తాడు. ఈ వ్రతము మంజుఘోష కూడా ఆచరించాలని చెప్తాడు. దీనితో ఇద్దరూ ఈ వ్రతము ఆచరిస్తారు. పాపమోచని ఏకాదశి వ్రతము పాటించడం వలన వారి యొక్క పాపాలు విష్ణుదయతో తొలగిపోతాయి. పాపమోచని ఏకాదశి కథను చదివినా విన్నా 1000 ఆవులను దానమిచ్చినంత పుణ్యాన్ని పొందుతాడు. తెలిసి తెలియక చేసిన పాపాలు నశిస్తాయి. కథ సమాప్తం. నచ్చితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు.